ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంను వింటున్న మనమందరము కూడా ప్రార్థన యందు నిలకడ కలిగి ఎల్లప్పుడూ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతను మనము కలిగి ఉండాలండి. దేన్ని కూడా చింతించకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీ హృదయమునకు కావలియుండును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా మీరు మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఎప్పుడూ కూడా విసుకకుండా ప్రార్థన చేయాలని ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద పరిచర్య చేసిన అన్ని రోజులు కూడా ఆయన యొక్క శిష్యులకు బోధించారండి. ఎందుకనంటే ఆయన అనుకుని గడియలో వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలియదు. కనుక మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనల చేత మనము సిద్ధపాటు చేసుకోవాలి. ఆయనను ప్రతిదినము స్తుతిస్తూ మన ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టి ఆ నిరంతరము కూడా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులను చెల్లించే వారంగా ఉండాలి. ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టి, మనకిచ్చినటువంటి ఆనందాన్ని బట్టి, ఆరోగ్యమును బట్టి, దేవుడు మన ఎడల చేస్తున్న కార్యములను బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతను చెల్లించాలి. ఆయన మనకిస్తున్న ప్రతి విధమైన ఈవులను బట్టి, మన ఎడల జరిగిస్తున్న కార్యములను బట్టి, ఆశ్చర్యక్రియలను, అద్భుతములను బట్టి, దేవుడు మనకి మన కుటుంబంలో దయచేసినటువంటి ఆరోగ్యమును, ఆయుష్ను బట్టి, ఉద్యోగాలలో కూడా, బిడ్డల యొక్క చదువుల్లో, అన్ని విషయాల్లో ఏ విధంగా అయితే దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తున్నాడో ప్రతి విషయంను గురించి ఎల్లప్పుడూ కూడా మనము దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులను దేవుని సన్నిధిలో చెల్లించే వారంగా ఉండాలి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి అని భక్తుడైనటువంటి దావీదు సెలవిస్తున్నాడు. నిజమే కదా. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ మనమంట దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించాలి. ఆయన మన ఎడల చేసిన కార్యములను తలంచుకొంచు నిత్యము కూడా ప్రభు సన్నిధిలో దేవుని యొక్క నామమును మనము కీర్తన చేసే వారంగా, గణపరిచే వారంగా ఉండాలండి. అపవాది ఎన్నో మరులు మనల్ని ప్రార్థన చేయనీయకుండా ఏదో ఒక ఆటంకము, ఏదో ఒక సమస్య, ఎప్పుడు ఏదో ఒక పన్నాగములను పన్నుతూనే ఉంటాడు. అయితే అటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే కొన్ని మారులు ప్రార్థించలేం. ప్రార్థనని వెనకడుగు పెట్టేస్తాము. ప్రార్థన చేయకుండా ఆ సమస్య గురించి ఆలోచిస్తూ, ఆ ఇబ్బంది గురించి ఆలోచిస్తూ ప్రార్థించకుండా మనము ప్రార్థన అనేది అక్కడితో ఆపేస్తామండి. అయితే ఎలాంటి పరిస్థితులు మన జీవితాలలో ఎదురైనా, ఎలాంటి స్థితిగతులు ఎదురైనా మనము ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అటు ఇటు తొలగకుండా, త్రొట్టిల్లకుండా, ప్రార్థించే విషయంలో తప్పిపోకుండా, మన శ్రమలో విశ్వాసంతో గనక మనము ఆయనకి మొరపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ఎడల కార్యమును జరిగిస్తాడు, తన యొక్క కృపను చూపిస్తాడండి. హన్నా జీవితంలో ప్రార్థన ద్వారా గొప్ప కార్యము పొందుకుంది. ఎంత గొప్ప దీవెన, ఆశీర్వాదము ఆమె ప్రార్థన ద్వారా పొందుకుందంటే కన్నీరు కార్చిందండి. దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ తన యొక్క వేదన, తనకున్నటువంటి బాధ, తను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క అవమానములన్నింటినీ కూడా దేవుని ఎదుట కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో విన్నవించుకుంది. దేవుని యొక్క దీవెనలను, అత్యధికమైనటువంటి కృపను ఆమె పొందుకుందండి. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రములను ఆయన ఆపివేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిసిందండి. ఆకాశం నుండి అగ్ని కురిసింది. అదే ఏలియా ప్రార్థిస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం అనేదే లేకుండా దేవుడు చేశాడు. ఎంతో గొప్ప శక్తి ఉంది ప్రార్థనలో, ఎంతో గొప్ప దీవెన ఉంది ప్రార్థనలో. కాబట్టి మనం చేసే ప్రార్థన నామకార్థంగా కాకుండా పట్టుదల కలిగి, నువ్వు ఏ విషయం గురించి అయితే ప్రార్థిస్తున్నావో, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, నీ జీవితాలలో ఏ కార్యము జరగాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయమై పట్టుదల కలిగే విశ్వాసముతో ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యము జరిగిస్తాడండి. మోకరించి ఆయన నీకు చేసినటువంటి మేలులన్నింటినీ కూడా జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ప్రార్థించు. ప్రార్థన నీ ఆయుధమైతే శ్రమ నీ బానిస అవుతుంది.
కాబట్టి ప్రతి సమస్యను ఆయనకి సెలవిస్తూ విశ్వాసముతో ప్రార్థిస్తూ దేవుడు అనుగ్రహించే దీవెనలను కృపలను పొందుకుందాము. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. పట్టుదల కలిగి ప్రార్థించాలని మాకు సెలవిస్తున్నారయ్యా. అవును తండ్రి, మీరు మా ఎడల జరిగించిన మేలులను బట్టి, మీరు మా ఎడల జరిగించిన అద్భుతమైనటువంటి కార్యములను బట్టి నిరంతరము మీ సన్నిధిలో మీకు కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తూ నిత్యము కూడా ప్రార్థనలో నిలకడగా ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఎన్ని లోటుపాటులు మా జీవితాలలో ఎదురైనా, ఎన్ని అవమానాలు, ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా ప్రార్థనను మేము విడిచిపెట్టకుండా ఆయుధముగా పట్టుకొని నీ సన్నిధిలో విశ్వాసంతో ఎదుగుటకు నీ కృపను అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే వాక్యమును వింటున్నారో, విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు దేవా, ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యములను, మేలులను, ఉన్నతమైన క్రియలను జరిగించి ఆశీర్వదించి దీవించి బలపరిచి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోమని, ప్రతి ఒక్క బిడ్డ పట్ల నూతన కార్యములను, గొప్ప క్రియలను జరిగించమని యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.